వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ట్రిప్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ ఇది ట్రిప్లో మా లాస్ట్ స్టాప్. ఇది శని సింగ్నాపూర్లోని శనీశ్వరుడు ఆలయం. నేనైతే ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. ఈ 10 yearsలో టెంపుల్ అయితే మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు. మార్నింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నైట్ అయితే మాత్రం లైట్స్ తోటి చాలా బాగా కనిపించింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా డాడీ మంచిగా సెల్ఫీస్ దిగుతున్నారు. శనీశ్వరుడి సీరియల్ చూస్తారనమాట. సో అలా సెల్ఫీ తీసుకుంటున్నారు మా డాడీ అయితే. మేము అందరం కలిసి గ్యాదర్ అయిపోయి ఇంకా లోపల టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. నేను ఎప్పుడు శని సింగ్నాపూర్ విజిట్ చేసినా మార్నింగ్ టైమ్సే విజిట్ చేసేదాన్ని. చాలా రష్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి దర్శనం చేసుకోవడానికి. కానీ మార్నింగ్ కంటే నైట్ వ్యూ చాలా బాగుందన్నమాట. చాలా ఖాళీగా కూడా ఉంది. చక్కటి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మా తిరుగు ప్రయాణం స్టార్ట్ అయిందనమాట. మేము రూమ్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు దగ్గరలో హోటల్ కనిపిస్తే ఇంకా హోటల్లోకి దూరాము. అందరూ అలిసిపోయి ఉన్నారు. ఒక రేంజ్లో అలిసిపోయిన మొహాలు మా దాంట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట. ఒక పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లా కూర్చొని మంచిగా ఎవరికి ఏం కావాలో ఆర్డర్ చేసుకొని మంచిగా ఆత్మారాముడిని శాంతించాము. ఇంకా ఫైనల్గా ఇంటికి స్టార్ట్ అయిపోయే టైం వచ్చిందనమాట. అందరూ ఎంత హడావుడిగా వచ్చామో అంతే హడావుడిగా అన్నీ సర్దేసుకొని ఇంకా స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేమైతే మా ట్రైన్ నాకు తెలిసి 12:30 అయితే మేము 10:30, 11కి అలా స్టేషన్కి వచ్చేసాం. చాలా టైం ఉండింది. సో ఇంకా స్టేషన్లో ఫన్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. అందరూ ఇద్దరు కలిపిపోతున్నారు కానీ కాలు మా కాలు లేపేస్తారు ఏ పక్క పిని పక్కన ట్రిప్ అంతా కూడా అలా జనరల్గా సాగిపోతే ఏం బాగుంటుంది, ఎక్కడైనా కొంచెం మసాలా అలాగా ఏదైనా ఉంటే బాగుంది అనిపించింది. సరదాగా ట్రైన్లో ఒక ప్రాంక్ చేద్దాము, అది కూడా ఒక సెలబ్రిటీ ప్రాంక్ చేద్దాం అనుకున్నాము. ఇంక దొరికాడు ఇంక మా మామ కొడుకు. ఇంక వాడిని కూర్చోపెట్టి ఒక మంచిగా రెడీ చేసాం. మేమే టూ మచ్ అనుకుంటే మా వాడు మరీ టూ మచ్. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అది ఇది అని చెప్పి ఒక రేంజ్లో ఓవర్ యాక్షన్ చేశాడు. మా వాడు మేకఓవర్ అయితే అయిపోయింది. సో వెనకాల హైడ్ చేసి మేము ఇంట్రోస్ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఇదంతా మేము కంపార్ట్మెంట్ అంతా వాడిని వేసుకొని తిరగాలి, ఒక ప్రాంక్లా చేయాలనుకున్నాం. సో దానికి ప్రిపేర్ అవుతున్నాం. సో ఇవన్నీ రిహార్సల్స్. ఇప్పుడు మనం ఒరిజినల్ వీడియో చూద్దాం. బాదం షేక్ కాదు పిస్తా షేక్ కాదు ఓరియో షేక్ కాదు బేబీ షేక్ అవన్నీ కాదు పెద్దవాడ బేబీ షేక్. జరిగింది ముందు చల్లరంటే ఎవరు నేను పర్లేదు ఏమనుకోరు. ఫాదర్ షేక్ ఏం చెప్తారు వినండి ఒకసారి. మా సన్ని చాలా పెద్ద బిగ్ షేక్ అయిపోయాడు. బిగ్ షేక్ అయిపోయాడు. చాలా ఆనందంగా ఉంది. షేక్ మమ్మీ షేక్ రియాక్షన్ చెప్పండి. ఓకే పదండి. మేము మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ మేము ఇచ్చిన బిల్డప్కి నిజంగానే అక్కడ ఏదో సెలబ్రిటీ ఉన్నట్టే కొంతమంది వచ్చి చూసి అడిగారు మమ్మల్ని.
ఫుల్గా గోల హడావిడి అన్నీ చేసి అందరూ అలిసిపోయామని చెప్పి మా మావయ్య మా అందరి కోసం బిర్యానీలు అయితే తీసుకొచ్చారు. అలాగా మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం మెమరబుల్గా కొంచెం పిక్స్ దిగుతాము, గ్రూప్ పిక్స్ అనుకున్నాము. అండ్ మా హర్ష బర్త్డేకి మేము తీసుకున్న షార్ట్స్ ఉంటే వాటిని కూడా ప్లే చేసుకొని అలా ఒక మెమరబుల్ షార్ట్ని అయితే తీసుకున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Until the next video, stay tuned. Bye bye.